ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం. పొగ త్రాగడం ప్రాణాంతకం. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. మద్యపాన సేవనం ఆరోగ్యానికి హానికరం. డ్రింకింగ్ ఆల్కహాల్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. లెక్క ప్రకారం ఇక్కడ 5 ఇళ్ళు ఉన్నాయి. ఈ ఇంటికి ఆల్రెడీ తాళం ఉంది. సో మనం 4 తాళాలు కొందాం. ఒక తాళం ఈ ఇంటిని, ఇంకో తాళం ఈ ఇంటిని, మరొక తాళం ఈ ఇంటిని, ఇంకో తాళం ఈ ఇంటిని వేద్దాం. ఈ ఇంటికి ఆల్రెడీ తాళం ఉంది కాబట్టి దాన్ని పగలగొట్టి ఆ ఇంట్లో దొంగతనం చేద్దాం. మనం ఈ 4 ఇంటిని తాళాలు ఎందుకు వేస్తున్నామంటే వాళ్ళు లేచినా మనల్ని పట్టుకోలేరు. సో దిస్ ఈజ్ ప్లాన్. వీళ్ళేంట్రా బాబు దొంగతనం ప్లాన్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ప్రతి దొంగతనం వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. మరి మా కారణం ఏదో మీరు తెలుసుకోండి. అవును, ఆనందంలో వీళ్ళకి చెప్పడమే మర్చిపోయాను. ఉండి ఫోన్ చేద్దాం. హలో, ఎక్కడ్రా ఉన్నారు? మనం పాస్ అయిపోయాం. సరే, నేను మా అమ్మకి చెప్పేసి వస్తాను. ఓకేనా? బాయ్ రా. అమ్మా, నీకు విషయం చెప్పనా? పాస్ అయిపోయా. కాకపోతే అమ్మా, ఇకపై చదువులకి 4 లక్షలు ఖర్చు అవుతాయి. అమ్మో, 4 లక్షలా? అంత డబ్బు లేదు బాబు. మీ నాన్నగారు పోయాక అన్నీ నేనే చూసుకున్నాను. మరి చదివించలేను. నువ్వే ఏదో ఒక పని చూసుకో బాబు.
హాయ్రా. ఏమైనా ఎక్కడ రమ్మన్నా? మరి నాకు చదవడం కుదరదురా. మీకు తెలిసిందే కదరా, మా నాన్నగారు కూడా లేరు. మా అమ్మ ఒకరు 10th చదివిస్తుందిరా. మా ఇంట్లో కూడా సేమ్ ప్రాబ్లం. అదే అర్థం అవ్వట్లేదురా, ఏం చెయ్యాలో. మీరేమనుకోనంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, చేస్తారా? ఏం ప్లాన్ చేద్దాం రా? దొంగతనం చేయాలనుకుంటున్నా. ఏంటి దొంగతనమా? ఏం చేద్దాం? ఇంజనీరింగ్ చదవాలంటే ఏదో ఒకటి చెయ్యాలిగా. దీన్ని నేను ఒప్పుకోనరా. ఎందుకురా? మనం పని చేస్తూ కూడా చదువుకోవచ్చు కదరా. మనం పని చేస్తే మహా అయితే 5-6 వేలు దొరుకుతాయిరా. 5-6 వేలతో ఏ చదువుతావురా? నీకో మాట చెప్తాను, మహా అయితే పేదవాడు పైకి రావాలంటే రజనీకాంత్ల రహదారిని ఎంచుకోవాలి, లేదా దొంగన కొడుకుల దొంగదారిని ఎంచుకోవాలి. ఇక మీ ఇష్టం ఏ దారి ఎంచుకుంటారు. సరే మీ ఇష్టమే, నా ఇష్టం రా. ఇదండి కారణం. ఇప్పుడు జరగబోయేది చూద్దాం. నువ్వు అటెళ్ళు సరేనా? బెగ్తాలు వేసిరండి. ఎట్లా చేస్తున్నావు? ఒరే, ఇంట్లో ఏమీ లేదురా, కనీసం బీరువా కూడా లేదు. పెట్టలేదు, ఇటు బిడువా కావాలంట. చా, ఇక్కడ ఏమీ లేదురా. వేసిన పాన్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇంకే చేస్తా. ఏం ప్లాన్ చెప్పారా నాయన? ఇంట్లో ఏం కూడా లేదు. తీరా చూసి టైం బొక్క, నిద్ర బొక్క, తాళాలు బొక్క. ఇంటి బొక్క అవ్వలేదు, ఇదిగో నేను తెచ్చాను. ఇదేట్రా ఇలా ఉంది? అవునరా, ఇదేంట్రా ఇలా ఉంది? ఇందులో ఏముంది, ఓపెన్ చేయరా. ఈ టైంలో లైట్ ఆగుతుంది ఏట్రా? అవునరా, ఇదేంట్రా? సరేలే, అది ఎక్కడ పెట్టుకుని. మళ్ళీ కరెంట్ వస్తుంది, ఇక్కడే పెట్టేస్తాను. ఒరే, నేను మార్కెట్కి వెళ్తున్నాను, వస్తావా? దేనికి? కాలేజీలో కాంపిటీషన్ ఉంది, అపరిచితులు కాస్ట్యూమ్స్ కొనుక్కోవాలిరా. రాను, నాకు కొంచెం పని. మురళి ఎర్రా, అక్కడ వస్తాడు గల్లా, కనుక్కో. మురళి, చెప్పరా. సీనుగడు షాపింగ్ వెళ్తున్నాడు, వెళ్తావా లేదా? లేదురా, నాకు కొంచెం లేట్ అవుద్ది. వాడు రావడంట్రా. సరే, నేను వెళ్ళిపోతానులే. విజయ్, ఏంటేంద్రా? వాడు నైట్ పార్టీకి వస్తాడో లేదో అడుగు. సీను, నైట్ పార్టీ ఉంది, వస్తావా? రాను, వచ్చేటప్పుడు లేట్ అవుతుంది, మీరు వెళ్ళిపోయండి.
శ్రీను ఏ శ్రీను, శ్రీను ఎక్కడ నువ్వు? ఇక్కడ ఉన్నాడురా బాబు వీడు. శ్రీను ఎక్కడ ఉన్నారా? శ్రీను శ్రీను విజయ్ లేకరా, రే లేకరా. ఏమైందిరా? ఒరే సీను కూడా ఫోన్ చేశాడ్రా. సరే ఫోన్ ఎత్తురా. హలో శ్రీను ఎక్కడరా ఉన్నావు? కాలేజ్కి వెళ్ళిపోయావా? ఒరే కాలేజ్కి వెళ్ళిపోయాడంట్రా. ఏంటి కాలేజ్కి వెళ్ళిపోయాడా? రాత్రి చేసిందంత చేసి ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిపోయాడా? ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేద్దాం పదా. ఒరే ఈడేంట్రా కాలేజ్ స్టార్ట్ అవ్వకముందే వచ్చాడు. ఏం కనకరం చేద్దాడు ఏంటో. నైట్ మనకు అపోజిట్ సినిమా చూపించాడు కదరా. ఏం చేస్తున్నాడు చూద్దాం పద. రే నువ్వేంట్రా కాలేజ్ స్టార్ట్ అవ్వకముందే వచ్చావు? మూడేం బాగలేదురా. నువ్వేట్రా నైట్ అలా చేసావు? నేనేం చేశాను రా? మాకు డట్టి పిక్చర్ చూపించు. రే నైట్ ఏమైందో తెలుసా? నీకు దెయ్యం పట్టింది. నాకా? అవునరా బాబు దెయ్యం పట్టింది. మీ ఇద్దరికి దెయ్యం పట్టేసింది ఎట్రా? నాన్న నీకు నైట్ దెయ్యం పట్టేసింది. చెప్పరా? నాకు దెయ్యం పట్టడం ఎట్రా? అవునరా బాబు. నేనే డేంజర్ ఉంటాను, నాకు దెయ్యం పట్టిందా? అవునరా బాబు నేను నిజం చెప్తున్నాను. దెయ్యం పట్టింది అంటున్నావు కదా. నేను రాత్రి వచ్చింది కదా, ఈరోజు రాత్రికి ఎలాగొస్తుంది నేను కూడా చూస్తున్నా.
ఇక్కడ ఉండదురా, పదిరా వెళ్ళిపోతుందా మామ. ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది పదిరా మామ. నేను అంత బిల్డప్ దెబ్బరా బిల్డప్ ఏంటో నువ్వేం భయపడొద్దురా, ప్రతి ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. పని చేద్దామా? ఎవరైనా బాబా దగ్గరికి వెళ్దామా? బాగా చెప్పు, వెళ్దాం పదా. మామ నాకు బియర్ తాగాలనేస్తుందిరా. నువ్వు బియర్ తాగుతావు అంతే కదా. భయ్యా 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 చేతిలో బీర్ పెడతాం భయ్యా, తగ్గిపోద్ది భయ్యా, ప్లీజ్ భయ్యా. మీరేంట పారిపోయారు, మంచులు రట్టు పారిపోయారు. సరే ఇప్పుడు హ్యాపీరా? సరే పద. నాతో పదండి. మీరు అలా వచ్చి కూర్చోండి. మీ సమస్య ఏంటో చెప్పండి. మా ఇంట్లో దెయ్యం ఉంది బాబాజీ, ఏం చేయలేదు అర్థం అవ్వట్లేదు, చెప్పరా. అవును బాబాజీ, ఏ రోజు ఎవరికి దయ్యం పడుతుందో తెలియట్లేదు. దీనికి పరిష్కారం నేను చెప్తా. బాబాజీ ఇప్పుడు మేమేం చేయాలి బాబాజీ? సరే మీరు వెళ్ళండి, నేను మీ ఇంటికి వస్తా. బాబాజీ సరే బాబాజీ. బాబాజీ వచ్చారా? మీరు కూర్చోండి. మీరు బయటికి పోండి.
ఆవాహయామి ఆవాహయామి. బాబాయ్ ఇక్కడ రావట్లేదు. ఏమో మరి ఏం చేస్తున్నాడు. ఒరే బాబా వచ్చేసాడు. ఏమైంది బాబాజీ? మాటల్లేవు. రేటీ చెప్పలేదు. ఒకడు అంటాడు ఇలాగెళ్ళిపోయాడు, ఒకడు చూస్తే పరిగెట్టాడు. ఏటైంది ఏటో అర్థం కావట్లేదు రా బాబు. రా ఉండరా, అక్కడికి వెళ్ళి వస్తా. చూసుకొని వెళ్ళేటే. మామ నీకు ఒక మాట చెప్పాలా? ఏంటి? మొన్న నాకు దెయ్యం పట్టిందా, నన్ను నీకు పట్టిందా? ఈసారి పక్కా మురళీగాడికి పడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడికి రా చెప్తా. అరే ఇంకో బిర్యాద్దామా? నా వల్ల అవదురా, నేను పడుకుంటాను. మరి మనం అమ్మా ఈ టైంలో దోమ వేస్తుంది. ఒరే విజయ్ లేకురా. ఒరే మురళీగాడు లేచిపోయాడురా. ఒరే సీను పట్రా. దీనమ్మ దయ్యం మెలగోలతో నేను కూడా చూస్తానుండు. దయ్యం మెలగోలతో నేను చూస్తా. పశువు కుంగం తీసుకుని రా నువ్వు. అంచనాయా అప్పుడు చేద్దురా, నీకు గబ్బర్ సింగ్ సినిమా చూపిస్తాను ఇప్పుడు నువ్వు. ఇంకంచేపు రా, బెక్తాడా? ఒరే నాకు దెయ్యం పడలేదురా బాబు, వదిలేదురా. అరే దెయ్యం పట్టలేదా నాన్న, వదిలే. దెయ్యం బంధించాం కదరా, అందుకది యాక్టింగ్ చేస్తుంది. ఇంకెలా కాదు. అమ్మ గుంపమ్మ ఏం చేస్తాడు? విజయ్ విజయ్ లేరు, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇక్కడ లేరు, లోన్ ఉన్నారేమో. విజయ్ శ్రీను వీళ్ళు ఎక్కడా లేరు, ఎక్కడికి వెళ్ళారు? అబ్బా ఫోన్ చేద్దాం. ఎక్కడ్రా ఉన్నారు?
మర్చిపోతున్నారా? తర్వాతనే చూసుకోవచ్చు. ఏంటి భయ్యా, గంట నుంచి అలాగే కూర్చున్నావు? తాగడానికి ఏదైనా ముహూర్తం చూస్తున్నావా? ఇంకేముంటుంది, లవ్లో ఫెయిల్ అయ్యి ఉంటాడు. అదేం కాదు భయ్యా. చూడు భయ్యా, దీనికన్నా మంచి లవర్ ఇంకోటి లేదు. మన కష్టాల్లోనూ కూడా తోడుంటుంది, మన సుఖాలకు కూడా తోడుంటుంది. ఆఖరికి మన చనిపోయిన తర్వాత కూడా ఇతరులకి తోడుంటుంది. అదేం కాదు భయ్యా. యాక్చువల్లీ నాకు ఒక ప్రాబ్లం ఉంది. అదేంటో తెలుసా భయ్యా? ఏంటి భయ్యా? మా ఇంట్లో దెయ్యం ఉంది. దెయ్యమా? భయ్యా, నీకు నాకు సంబంధం లేదు భయ్యా. అరే ఇదేంటి ఇలా అవుతుంది? ఇదేంటి ఇలా అవుతుంది? నాకు అర్థమైంది. ఇంక డౌటే లేదు. ఈవిల్ ఈజ్ బ్యాక్. అవును, ఈ దెయ్యం ఎంతకి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఏట అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి అబ్బా? ఎస్ అంటే నేను దొంగతనంకి వెళ్ళినప్పటి నుంచే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అవుతున్నాయి. సో అక్కడి నుంచి వచ్చి ఉంటుంది. ఎస్, అక్కడికి వెళ్తేనే ఏదో క్లూ దొరుకుతుంది. ఎస్.
డ్రైవర్ కొంచెం కార్ ఆపు. నీకేమైనా పిచ్చా? ఏం చేయాలి నా ప్రాబ్లం అలాంటి ప్రతి ప్రాబ్లం చెరిపోవడం సొల్యూషన్ అనుకుంటే ఈ లోకంలో ఎవరు ఉండరు ఇంకా. మరి నేనేం చేయాలి చెప్పు. ముందు ఇక్కడి నుంచి పదా చెప్తా. ఇంతకీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఏం లేదు, యాక్చువల్లీ 10 లక్షలు అప్పు అయిపోయాను. అప్పులు చూస్తే బెదిరిస్తున్నారు, కానీ ఏం చేయాలి తెలియక ఇలా చేస్తున్నాను నేను. ఓ అంతేనా? ఇదేంటి భయ్య, చాలా థ్యాంక్స్ భయ్య. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థమవు. అదేంటి భయ్య, మనలో మనకి హెల్ప్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు. చాలా థ్యాంక్స్ భయ్య. పర్లేదు, మనలో మనకి ట్యాక్స్ అయింది భయ్య. సరే ఇక్కడి నుంచి పదా ముందు. ఇక్కడ ఎక్కడైనా లాడ్జ్ ఉందా? మీరు ఏం అనుకోకపోతే మీరు మా ఇంట్లో ఉండొచ్చు కదా భయ్య. మీరు నా కోసం ఎంత హెల్ప్ చేశారు, మీకోసం ఎంత చేయలేను. నీకెందుకు రేసమ్మా ఇక్కడ? సరే అదైతే. ఇదే మా ఇల్లు భయ్య. నీకు మాట అడగనా? అడుగు. అడుక్కుంటానే నన్ను 10 లక్షలు ఇచ్చారు. ఇంతకు మీరు ఏం చేస్తుంటారు? నేనేం చేయను, మా డాడీ పెద్ద బిజినెస్ మ్యాన్. ఇంతకీ నీ దగ్గర ఎంత ఉందో ఏంటి? 10 లక్షలు ఉంటాయి. 1 రూపాయల? సరే మాట్లాడుకుంటా. సరే పద. అవును, ఇంతకు నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? హీరో అవ్వాలనుకుంటున్నా. హీరో అవ్వాలంటే హైదరాబాద్ అయినా వెళ్ళాలి, లేక ముంబై వెళ్ళాలి. అవడా ఎందుకు వచ్చావు? పని మీద వచ్చాను. ₹1 నా దగ్గర ఉన్నంతే నా లైఫే వేరేలాగా ఉన్నా. ఏం చేద్దాం, అందరికి అన్నీ ఇవ్వడు. కొంచెం పని మీద వెళ్తాడు, వచ్చేటప్పుడు లేట్ అయితే. ఇక్కడ వచ్చేలాగే సిగ్నేచర్ కాపీ కొట్టేయాలి. ఏం చేస్తున్నారా నువ్వు? ఏం లేదు. ఏంటిది? నా సీనియర్ ఏం పని నీకు?
ఇదేంటి ఇంకేం రాసిలేదు? బ్యాట్తో కొట్టిన తర్వాత ఏమై ఉంటుంది? చా, ఏమీ అర్థం కావట్లేదు. ఏమై ఉంటుంది? అస్సలు అర్థం కావట్లేదు. ఎక్కడో ఏదో జరిగింది. ఏంటి ఏంటి వీడెంతకీ ఉన్నాడా లేదా ఏంటి తెలీదు. బహుశా ట్రై చేస్తే అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుందో. అక్కడికి వెళ్తే కానీ నిజాలు బయటపడేటట్లేవు. వెళ్దాం, కానీ తొంగడలా కాదు, ఇంక వేరేలా వెళ్ళాలి. వెళ్దాం. ఎస్. తాత ఎవరో వచ్చారు. నమస్కారం సార్. ఏమైంది సార్? ప్రెస్ నుంచి వచ్చాం, కొంచెం పని మీద. అని కూర్చిచ్చేయమ్మా. ఏమైంది చెప్పండి సార్. ఈ ఇంట్లో ముందు ఎవరైనా ఉండేవారా, లేదంటే ఎవరు ఉండేవారు, ఏమైనా తెలుసు సార్? ఈ ఇంట్లో ఎవరు లేరు. పోనీ ముందు ఈ ఇంట్లో ఎవరైనా ఉండేవారా సార్? ఈ ఇంట్లో ఎవరో ఉండేవారు. 3 నెలల క్రితం యాక్సిడెంట్లో చనిపోయారు. అంటే చనిపోయారా? ఇతనేనా చనిపోయింది? ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి. సెట్. పిచ్చికిచ్చి అయిపోయాడు ఏంటి? $10 లక్షలు పట్టుకొని వస్తున్నాను రా. అయ్య బాబు, 10 లక్షలా? భయ్యా లేచి ఊడిపోయింది, కట్టుకో. అరే నా బ్యాగు. అరే అరే ఆగు ఆగు. వీడు కూడా చచ్చాడంటే ఇదేదో పెద్ద గండం లాగా ఉంది. ఇక్కడ నుంచి జంప్ అవ్వాలి. భయ్యా గుంటతో మాట్లాడుతున్నావా? వెనక నుంచి కుట్టినోడు ఎవడు, అక్కడ ఎలా ఉంటాడో తెలియదు. ఇక్కడ నుంచి జంప్ అవ్వడమే బెటర్. చట్ ఇక్కడ ఉండి ప్రాణాలు ఇచ్చే కన్నా ఊరెళ్ళిపోవడం బెటర్ రా బాబు. ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు? నువ్వేంట్రా ఇలా వచ్చావు? నేనే వచ్చేద్దాం అనుకుంటుంటే. కానీ ఇది ముందు పట్టిది ఏంట్రా ఇది? ఇంట్లో 10 లక్షలు ఉన్నవి, నా కోసం ఎవడైనా వస్తా లేడని చెప్పు. లేడని చెప్పురా బాబు, నువ్వు చెప్పు.
నిజంగా 10 లక్షలు ఎక్కడి నుంచి కొట్టేసాడేంటో. మళ్ళీ ఎవరు వచ్చారు? హలో, బ్యాగ్ పట్టుకుని వచ్చాడు. ఏడాడు ఆడెక్కడున్నాడు? రావడం చూశాను. అరే ఇక్కడికి రావడం చూస్తే లేదంటాను నువ్వు. ఆ కవచం నీ దగ్గరికి ఎలాగొచ్చింది? దానికోసం తెలుసా? అదేంటో చెప్తారా? మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు, దాన్ని పారే. ప్లీజ్ భయ్యా, ప్లీజ్ అదేంటో చెప్పండి. నాకేం తెలియదు, చెప్పించేయి. అదేంటో ప్లీజ్ చెప్పండి భయ్యా, ప్లీజ్ ప్లీజ్. తెలియదన్నానా? ప్లీజ్ చెప్పండి. నాకు అవసరం లేదు. బయటికి రండిరా, బయటికి రండి. వస్తారా లేక చేస్తారా? ఏమైంది? నన్ను వెనక నుంచి కొట్టి చంపింది ఎవరనుకున్నావు? ఈడే ఈడే. వీడా? నువ్వు మా ఇంటికి ఎలా వచ్చి? మీరే తెచ్చారా? మేము ఎలా తెచ్చాం మేము? మీరు దొంగలేది తెచ్చిది ఈరోజు ఫోటోలు అనుకున్నారా? నన్ను బంధించిన కవచాన్ని. ఏంటి ఎందులో బంధించదా? ఏం జరిగింది చెప్తా విను. ఏం చేద్దాం? నేను చెప్పింది చెయ్యు. పట్టుకోరా. ఏం చేద్దాం? రాద్రావుని ఆలోచిద్దాం. నాకు రావాల్సిన 10 లక్షలు చెక్ ఏది? అవును కదా, ఉండిస్తాను. ఆగు. అతని దగ్గర ఎంత డబ్బు ఉందో అందులో సగం కావాలి నాకు. అలా ఎలా కుదురు? ఇస్తావా లేకపోతే పోలీసులు చెప్పాలా? పోలీసులు చెప్తే నీకు ప్రాబ్లం అవుతుంది, నాకు ప్రాబ్లం అవుతుంది. ఏం పర్లేదు, కొంచెం ఆలోచించి చెప్తా. సర్లే ఆలోచించు. కోటి 25 లక్షలు ఉన్నదని చెప్తే వాడికి 65 లక్షలు ఇవ్వాలి. అదే 50 లక్షలు ఉన్నదని చెప్తే 25 లక్షలు ఇచ్చినా నాకు ₹1,00,00,000 ప్లస్ అవుతుంది. పాతికి పోయినా ఏం పర్లేదులే. సరే అయితే ఆడ దగ్గర ఉన్న డబ్బులు సరే ఇస్తాను. వాడి దగ్గర ఎంత ఉంది? ఇంచుమించు 50 లక్షలు ఉంటుంది. 50-50. సరే ఓకే.
ఏటైంది? ఇక్కడ ఏమీ లేదు, పీడకల్లా అయి ఉంటుంది ఏదో. అరే ఎక్కడ కూడా వేయట్లేదు, ఏమవుతుందో ఏంటో. హలో చెప్పరా, ఏమైంది? మామ మనం చెప్పినట్టు దయ్యం అయిపోయినట్టున్నాడు రా. పైగా ఆ తర్వాత చాలా విసిగించాడు రా. నువ్వేదో ఒకటి చేయరా. ఏం మాట్లాడుతున్నా? పిచ్చికి చెప్పేవేట్రా? నిజం చెప్తున్నాను రా బాబు. సరే అయితే నాకు తెలిసిన స్వామీజీకి పంపిస్తున్నాను. రండి స్వామి రండి. అక్కడ కూర్చో. తలుపేసుకొని బయటికి పో. అరే స్వామి ఓం ఓం ఓం. జై మా కాళీ, జై మా కాళీ. ఓం బూమ్ బుస్మాండా, ఓం బూమ్ బుస్మాండా. లోనకరా. అక్కడ కూర్చో. నేను చెప్పింది జాగ్రత్తగా విను. దెయ్యాన్ని దీనిలో బంధించాను. ఇదేంటి స్వామీజీ కవచానికి హీరో ఫోటోలు ఉన్నాయి? నోడికి సినిమా పిచ్చున్నదని అందుకే దీనిలో బంధించాను. రేపు చాలా మంచి రోజు, రేపు వచ్చి బందీ చేస్తా. సరే స్వామి. ఇదే జరిగింది. మీకు ఇంకో బంపర్ ఆఫర్ ఇవ్వనా? మీరు తెచ్చే కవచంలో ₹1,00,00,000 చెక్కు ఉంది. ₹1,00,00,000 వెళ్ళరా, కవచం తీసుకుంటారు. ఒరే నిజంగానే ఉన్నట్టుందిరా. అవునరా, ₹1,00,00,000 చెక్. ఇది మేమేం చేయాలి? ఎంతకి ₹1,00,00,000 ఎలా వచ్చాయి? డైరీ చదువు, అందులో సగమే రాస్తుంది. చదవమన్నానా? సరే చదువుతాను, వస్తాను. ఒరే ఆగురా, నేను కూడా వస్తాను. ఎంతకుముందు రాసి లేకుండాలి, ఇప్పుడు ఎలా వచ్చిందిరా? ఎస్, నన్ను ఎవరు ఆపలేరు. ఇక నన్ను ఎవరు ఆపలేరు. ఈ దెయ్యం లేదు, ఏం లేదు. ఇక ఈ ₹1,00,00,000 నావే. ఈ టైంలో ఎవరు వచ్చారు? వీడు వచ్చాడేంటి? ఎక్కడ పెడితే బాగుంటుంది? ఇక్కడ
లోనుకురా. అవునరా, ఏటైంది? ఏం చెప్పమంటారా, చాలా బాధ అయిపోయింది. సమయానికి స్వామీజీ రాకపోతే చాలా ప్రాబ్లం అయిపోయింది. అలాగా? స్వామీజీ ఈరోజు వచ్చి ఆ దయ్యాన్ని పూర్తిగా బంధిస్తున్నారు. బాబాకు ఫోన్ చేయరు ఒకసారి. స్వామీజీ ఎక్కడున్నారు? వస్తున్నారా? సరే రండి. వస్తున్నారంట. స్వామీజీ వచ్చినట్టున్నారు, పద చూద్దాం. కవసాన్ని తీసుకురా. దీన్ని దీపాల మధ్యన పెట్టు. జాగ్రత్తగా వినండి. దీన్ని బంధించిన తర్వాత 6 నెలల వరకు ఇల్లును తెరవకూడదు. ఏం చేద్దాం బాబాజీ? దీన్ని జాగ్రత్తగా పెట్టి బయటికి పద. సరే బాబాజీ. గుర్తుంది కదా, 6 నెలల వరకు ఇల్లును తడకూడదు. సరే స్వామీజీ. అయ్యి బాబు, నా ₹1,00,00,000 చేతికి దొరికినట్టు దొరికి చేజారిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలరా బాబు? మళ్ళీ 6 నెలల తర్వాత తీసుకోవాలా? ఇంతకీ ఈ ₹1,00,00,000 మేమేం చేయాలి? మీరే ఉంచుకోండి. చాలా థ్యాంక్స్. ఇదేంటి మాయమైపోయింది? హెల్త్ వెళ్ళాడు, మనకు ₹1,00,00,000 దొరికింది. రే, నువ్వు రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది తెలుసా? నువ్వు రావడం ఏంటి, నీ వెనకతలు ఆడ రావడం ఏంటి, అబ్బాబ్బాబ్బా చెక్కించి సార్. నిజంగా నువ్వు రాకపోతే చాలా ప్రాబ్లం అయిపోయినరా. ఏం పర్లేదులేరా. నిజం రా. అవునరా, విజయ్ గడు ఎందుకు రాలేదురా? వాళ్ళ అమ్మమ్మ చనిపోయిందంట, అందుకే రాలేదు. ఏం జరిగినా మంచిదే జరిగింది లేరా. పదా. మా అమ్మ ₹1,00,00,000 వస్తే కదా మనం ఇంజనీరింగ్ చదవడం అవసరమా? మనం ఆ డబ్బు ఉన్నంత వరకు హ్యాపీగా ఉండగలం. అదే మనం అనుకున్నది సాధిస్తే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలం. సరే పదా.